ప్రతి బ్యాచ్లో ఒక తీట ఫ్రెండ్ గాడు వాడు ఉంటాడు. మా దాంట్లో ఈడే. వాడు ఎంత దుర్మార్గుడు అంటే నా బండి పార్ట్స్ నాతో ఇప్పించాడు చూడండి. దాన్ని ఎందుకు తీపిస్తున్నాడంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం. అది విప్పడానికి టూల్ కిట్ మా వాడే తెచ్చాడు. అది విప్పేటప్పుడు మా వాడు ఫీలింగ్ పెద్ద మెకానిక్ ఫీలింగ్. మా వాడు దాన్ని విప్పడానికి చూడండి ఎంత కష్టపడుతున్నాడు. దాన్ని అటు ఇటు చేసి ఏదో అలా ఇప్పేశాడు చూడండి. వాడు చేసేదే ఒక డొక్కు పని, మళ్ళీ వాడికి నన్ను కూడా హెల్ప్ చేయమంటున్నాడు. దాన్ని విప్పిన వెంటనే వాళ్ళ ఇంటి పక్కన ఇనప సామాన్ షాప్కి వేసేయమన్నాడు. నేనేమో దాన్ని ఇరిగిపోయిన దానికి వెల్లించేద్దాం అనుకుంటే వాడేమో అమ్మేయమన్నాడు. సర్లే అని నేను ఆంటీ దగ్గర తీసుకెళ్తే ఆ ఆంటీ వచ్చి అంకుల్ దగ్గర తీసుకెళ్ళి వెయిట్ చూసుకోరా అని చెప్పి తర్వాత నేను అది అంకుల్ దగ్గర తీసుకెళ్ళి వెయ్యింగ్ వేయించి అంకుల్ ఏమన్నాడంటే బాబు ఇది 3.5 ఏముందని చెప్పి ఆంటీ దగ్గర డబ్బులు తీసుకోమన్నాడు. ఆ ఆంటీ ఇచ్చిన 40 రూపీస్తో వెంటనే హెచ్ఎంటీకి తీసుకెళ్ళాడు. ఆ డబ్బులతో ఏం చేస్తారని అడిగితే స్ట్రైట్గా కిరాణా షాప్ తీసుకెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. సరే తీసుకుంటే ఇటు చూడరా అంటే అస్సలు చూడటంలో చూడన్నాడు. అక్కడి నుంచి అవి తీసుకొని హెచ్ఎంటీ మొత్తం ఒక రౌండ్ వేసాం. ఇది వాడి ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే ప్రతి సండే ఇక్కడ క్రికెట్కి వస్తాడు. వీడి గురించి చెప్తున్నారు ఏంటబ్బా అనుకుంటున్నారా? వీడు ఎంత తీవ్రవాదాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే తెలుస్తుంది. కానీ వాడు ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేయలేదు. అక్కడి నుంచి వాడు డైరెక్ట్గా వాడు సిట్టింగ్ వేసే ప్లేస్కి తీసుకెళ్ళాడు. సిట్టింగ్ అంటే ఏమో అనుకున్నారా, వాడు వేసేది కూల్ డ్రింక్ సిట్టింగే. ఆ 40 రూపీస్తో కూల్ డ్రింక్స్ ఇంకో 20 రూపీస్ యాడ్ చేసి చెకోడీలు కొన్నాడు.